మేము ఈరోజు రాణిబార్గ్ పార్క్కి వెళ్తున్నామండి. ఆటోలో మలాడ్ ఈస్ట్ నుంచి వచ్చామండి. మలాడ్ స్టేషన్ ఇటు సైడ్కి మనకు టికెట్స్ తీసుకోవాలండి. తర్వాత ఇటు మనం ఇక్కడ నటరాజ్ మార్కెట్కి వెళ్ళొచ్చండి. ఇటు సైడు ఇటేమో టికెట్ తీసుకొని ఎస్కలేటర్ అన్నీ ఎక్కొచ్చు. ఇటు మెట్లు ఉన్నాయి, మెట్ల పై నుంచి వెళ్ళొచ్చు. వచ్చిందండి లోకల్ ట్రైను. మనము చూడొద్దండి, తొందరగా ఎక్కేసేయాలి. ఎందుకంటే ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ ఆగదు, తొందరగా ఎక్కేయాలి. లోకల్ ట్రైన్ ఎక్కేటప్పుడు పిల్లల్ని జాగ్రత్త పట్టుకోవాలండి. ఎందుకంటే ఇది తొందరగా వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళని పట్టుకొని తొందరగా ఎక్కాలి. సామాను ఉన్న వాళ్ళు ట్యాక్సీలో వెళ్ళిపోవడమే మంచిది. ఇక్కడ మనకు దాదర్ స్టేషన్ వచ్చిందండి. ఇక్కడ మనకు దగ్గరలో ట్యాక్సీలు ఉంటాయండి. స్టేషన్ ముందరనే మనం ట్యాక్సీలో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే ట్యాక్సీ వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతారండి. అందుకే దగ్గరలో బస్సు ఉందంట. 10 రూపాయల టికెట్. ఈ బొంబాయిలో ఎక్కడికన్నా వెళ్ళండి 10 రూపాయల టికెట్ ఉంటుంది. మనం ఇలా స్ట్రేట్గా వెళ్దామండి. మనకు తెలియకపోతే ఎవరినన్నా అడిగి వెళ్దాం, ఎవరినన్నా అడిగి వెళ్ళాలి. ఇక్కడ చూడండి విగ్రహాలను ఎలా చెక్కారో చాలా సూపర్గా ఉందండి. దానికి వైట్ కలర్ వేస్తున్నారండి. ఇది స్వామినారాయణ చౌక్ అంట, అక్కడ ఉంది. ఇది దాదర్ మార్కెట్ అండి. ఇక్కడ అన్ని డ్రెస్సెస్, టీ షర్ట్స్, బాయ్స్, గర్ల్స్, చిన్నపిల్లలు అందరి ఉంటాయంటే ఇటు సైడు మార్కెట్ బాగుందండి. ఇటు స్ట్రేట్కి వెళ్తే మనకు బస్సు ఉంటుందంట, అక్కడికి వెళ్దాం. ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి, పిల్లల్ని జాగ్రత్త పట్టుకొని దాటండి. బొంబాయి సిటీలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుందంట. నాన్ స్టాప్ తిరుగుతూనే ఉంటాయి కార్లు, బైకులు, బస్సులు, జీబులు అన్నీ. ఇక్కడికే బస్సు వస్తుందంట. ఇదేనండి రాణిబార్గ్ పార్క్. చూడండి ఎంట్రన్స్లోనే ఎంత బాగుందో. అన్ని జంతువుల బొమ్మలతో చాలా డెకరేషన్ చేశారండి. ఇది రాణిబార్గ్ పార్క్ బయట అండి. మా చిన్నోడు చూడండి అక్కడ టైగర్ చూసి వెళ్తున్నాడు, టైగర్ అని. అన్ని జంతువులు ఉన్నాయండి. ఇక్కడ జంతువుల బొమ్మలు ఉన్నాయండి. మా చిన్నోడు అవతలేడు, బాగా అల్లరి చేస్తున్నాడండి వాటిని చూడడానికి. చూడండి వాటర్ ఫాల్ లెక్క ఎంత బాగా డెకరేషన్ చేశారో, ఒక్కసారి చూసేయండి. టికెట్ వచ్చేసి 50 రూపీసేనండి. మనము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా అందులో ఉన్న ఎవరు ఏమనరు, మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అందులో చాలా బాగుందండి. ఎంట్రన్స్ అక్కడ నుంచి వెళ్ళాలండి. ఇక్కడనేమో ఎగ్జిట్ అంటే మనం బయటకు రావడానికి. ఇది ఇక్కడ నుంచేనండి సెకండ్ అంటే ఎగ్జిట్ అని ఉంది చూడండి. అక్కడ నుంచి కాకుండా ఇంకొక ప్లేస్ ఉంటుంది, మనం వెళ్ళాల్సిన దారి, ఆ పార్కులకు వెళ్ళాల్సిన దారి ఉంటుంది. అందులో నుంచి వెళ్తే చెకప్ జరుగుతుంది. చెకప్ అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే అన్నీ చూడొచ్చండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి. ఇట్లా నుంచి పోతే మనకు అక్కడ ఒక బోర్డు కనిపిస్తుందండి. ఆ బోర్డులో మనం చూద్దాం, రండి ఒకసారి చూద్దాం. ఇదేనండి మ్యాపు. మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎండు కావాలి అనే మ్యాటర్ ఇందులో ఉంటుంది. మనం ఫోటో తీసుకొని ఫోన్లో మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే పక్క వాళ్ళని చూసుకుంటూ కూడా మనం వెళ్ళొచ్చు. పక్క వాళ్ళని అడిగి కూడా వెళ్ళొచ్చండి. ఇటు సైడు ఫుడ్ ఉంటుందంట. ఇక్కడ చూడండి శివాజీ ఛత్రపతి విగ్రహం ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదామండి.
మా చిన్నోడు లయన్ బ్యానర్ ఉందని ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడో, రియల్ లయన్ చూసినట్టే ఫీల్ అవుతున్నాడండి మా చిన్నోడైతే. అక్కడ చూడండి ఎలిఫెంట్ ఉందండి, ఎలిఫెంట్ బాగుందండి. అక్కడనే దానికి తాగడానికి వాటర్, స్నానం చేయడానికి వాటర్ అన్నీ ఉన్నాయండి. అక్కడ సైడు దాన్ని పడుకునే హౌస్ అండి. ఎన్ని ఉన్నాయో 2 ఉన్నాయో 3 ఉన్నాయో తెలియదు, కానీ ఒకటైతే బయటకు వచ్చిందండి. అది ఎలా చేస్తుందో ఒక్కసారి చూసేయండి. చూడండి మా పిల్లలు ఎలిఫెంట్ని చూసుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, అది కూడా ఎంత బాగుందో చూడండి ఒకసారి. వాటిపైన కొంగలో ఏదో ఎగురుతూ పాపం కాకులు పొడుచుకుంటూ తింటున్నట్టున్నాయి. ఇటు సైడు టాయిలెట్స్ రూమ్స్ ఉంటాయండి. ఇట్లా ముందుకు వస్తే ఎలిఫెంట్ని చూసిన తర్వాత చూడండి ఇక్కడ పాతకాలం హౌస్ లెక్క ఉందండి. డెకరేషన్ కోసం అలా కట్టినట్టున్నారు. మా చిన్నోడు చూడండి, మా పెద్దోడు షోలు ఊసిపోయినట్టున్నాయి, అందుకే కడుతున్నాడు మా ఆయన. ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే ఏం వెళ్తే చూడాలి. చూడండి జనాలు మార్నింగ్ ఎంత మంది వచ్చిందో, ఇంకా తర్వాతనైతే ఫుల్ మంది వస్తారంట ఇక్కడికి చూడ్డానికి. వెళ్దామండి, ఇక్కడ ఏమున్నాయో చూసేద్దాం. చూడండి అన్నీ బోర్డ్సే పెట్టారండి, అన్నీ ఎక్కడ ఏముంది ఏముంటుంది చూడడానికి. ఇక్కడ వచ్చేసి బియర్ ఎలుగుబంటి బొమ్మలు ఉన్నాయండి. ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు చిన్నపిల్లలు, అక్కడ బాగుంది అని. ఇటు సైడ్ వచ్చేసి మనకు ఎలుగుబంటి ఉందంట, అది ఎక్కడుందో చూద్దాం. ఇది చెట్టు ఎక్కింది, ఎలుగుబంట్లు 2 ఉన్నాయంట. ఒకటి చెట్టు ఎక్కింది, ఒకటి కింద కూర్చున్నది. కింద కూర్చున్నది కనిపిస్తలే, కాకపోతే చెట్టు పైన ఉంది కనిపిస్తుంది ఎలుగుబంటి. ఒక్కసారి చూడండి, జూమ్ చేస్తా, మాకు కూడా సరిగ్గా కనిపించలేదు. ఇక్కడ అద్దాలు ఉన్నాయి కదండి, చూడండి జూమ్ చేసిన, అది చెట్టు పైకి ఎక్కింది, సరిగా కనిపించలేదు. వీటికి కూడా వాటర్ ఉన్నాయండి, మంచిగా వాటర్ ఫాల్ వాటర్ ఉన్నాయి, చాలా బాగుంది. వీటి ఇల్లు కూడా బాగుంది, ఎలుగుబంటి ఇల్లు కూడా. ఇక్కడ వచ్చేసి ట్రీ పెయింటింగ్ ఉందండి, అక్కడ చాలా బాగుంది. అక్కడ ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు. మా చిన్నోడు చూడండి నన్ను పరిగెత్తిస్తున్నాడు, కెమెరాను పరిగెత్తిస్తున్నాడు. అక్కడ టైగర్ చూడడానికి వెళ్తున్నాడు, అక్కడ టైగర్ లేదు. ఇక్కడ పనిచేసే వాళ్ళు నాకు అప్ప చెప్పారండి. ఇటు సైడ్ వచ్చేసి టైగర్ ఉందంట, చూద్దాం ఎక్కడ ఉందో టైగర్. ఇదేం చేస్తుందో, బయట ఉందో లోపల ఉందో చూద్దాం. చూడండి అక్కడ పడుకుందండి టైగర్, మంచిగా విశ్రాంతి తీసుకుంటుంది అక్కడ. కొంచెం ముందటికి వస్తే కొంచెం మంచిగా కనిపించేది, కనిపిస్తలేదు సరిగ్గా. కాకపోతే రియల్ టైగర్ చూసినంత హ్యాపీనెస్ అయితే ఉంటుందండి. ఇంకొకటి ఉందో లేదో తెలియదు, కానీ ఒకటైతే ఉంది, ఒకటి కనిపించింది. వాటికి కూడా వాటర్ ఎంత చూడండి ఎంత బాగుందో, వాటర్ ఫాల్ ఉందండి టైగర్కి. అందులో స్నానం చేస్తుంది, వాటర్ తాగుతుంది, చాలా అంటే చాలా బాగుందండి వాటర్ ఫాల్. టైగర్కి కూడా ఉంది, సేమ్ జంగల్ లెక్కనే ఉన్నది అన్నట్టు. దాని ప్లేస్లో దానికి జంగల్ లెక్క కొట్టడానికి అలా పెట్టారంట. ఇటు సైడ్ ఏముందో చూడాలి, ఇంకా ముందుకు వెళ్దామండి. ఇక్కడికి ముందుకు వచ్చిన తర్వాత వాటర్ ఉన్నాయండి చేతులు కడుక్కోవడానికి. ఇక్కడ ముందట ఏదో ఫుడ్ ఏముంటుందంట, మనకు ఫుడ్ ఐటమ్స్ ఉంటాయంట తినడానికి. ఇక్కడ మేము ఐస్ క్రీమ్ తీసుకున్నామండి. తర్వాత ముందుకు వెళ్తే ఏముంటుందో చూడాలి. ఐస్ క్రీమ్ మా చిన్నోడికి వెళ్తలేదంటే ఓపెన్ చేసామంటే ఓపెన్ చేసి ఇచ్చినండి. ఇక్కడ వచ్చేసి హిపోపోటమస్ నీటి ఏనుగు ఉందండి, చూడ్డానికి ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇది మాత్రం సరిగ్గానే కనిపించిందండి, అద్దాలు ఇట్లా ఏం లేవు. ఇది అంత డేంజర్ కాదు కాబట్టి లైట్గా ఇలా కట్టేసి ఉంచారు. వాటికి వాటర్ ఫాల్, వాటర్ తాగితే అందులోనే పడుకుంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి సేమ్ అలానే ఉన్నాయండి, హిపోపోటమస్ నీటి ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ 2 చోట్లు ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ మొత్తం 4 నీటి ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే కోతులు ఉన్నాయండి, మంకీస్. చూడండి అవి ఎలా ఆడుతున్నాయో, కాకపోతే రియల్గా చాలా క్లారిటీగా ఉందండి, చాలా బాగా కనిపిస్తుంది. కెమెరాలో అంత సరిగ్గా కనిపించట్లేవు.
బయటనైతే ఇలా ఆడుకున్నా కానీ ఫ్రీడంగా ఉంటాయి. కాకపోతే ఇందులో ఉంచేసరికంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి వచ్చిన చోటుకే వస్తున్నాయి వెళ్తున్నాయండి. చూడండి ఇక్కడ ఒక రింగు లెక్క కట్టారండి. చూడండి ఈ బయట ఉండేటి ఏమో బొమ్మ మంకీస్. లోపలనైతే చాలా అంటే చాలా బాగుందండి. వాటికి తగ్గట్లుగా డెకరేషన్ చేశారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏముంటుందో చూడాలి. మా చిన్నోడు పెద్దోడైతే అస్సలు అవుతలేరు. ఇక్కడ వచ్చేసి జింకలు ఉన్నాయండి. చూడండి వాటర్ ఫాల్, నీటి జలపాతం ఉంది ఇక్కడ కూడా. ఇక్కడనే వాటర్ తాగడం, స్నానం చేయడం చేస్తాయి. ఇంకా చాలా ఉన్నాయండి జింకలు అయితే. అక్కడ లోపల అటు సైడ్ కొంచెం అటు సైడ్ చూడండి చెట్టు కింద ఉన్నాయి. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. వాటి యొక్క స్థలం కూడా చాలా బాగుందండి. అన్ని జంతువులకు సౌకర్యంగానే ఉన్నాయి. చూడండి ఎలా ఆడుకుంటున్నాయో, చాలా సంతోషంగా ఉన్నాయి అవి కూడా. కాకపోతే కొంచెం బోన్లో ఉన్నదానికి, ఫ్రీడంగా ఉన్నదానికి కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. రెడ్ ఫ్లవర్స్, అవి ఏం ఫ్లవర్స్ తెలియట్లేదు. అంటే చూసాము, కాకపోతే అంత క్లియర్గా కనిపించలేదు. పిల్లల అడవిల్ల ఏదో తీసాను వీడియో. ఇటు సైడ్ ఏముంటుందో చూడాలి. ఇంకా ఇటు సైడ్ కొంచెం నడుచుకుంటూ వస్తే ఇక్కడ జింకలు ఇంకా బాగున్నాయండి. చూడండి ఒకసారి ఎంత బాగా ఆడుకుంటున్నాయి. అన్ని గుంపులుగా ఉన్నాయి. ఒక 2-3 మాత్రమే విడిగా ఉన్నాయి. ఇదంతా వాటి ప్లేస్ అండి. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ప్లేస్ మాత్రం అదిరిపోయిందండి. వాటికి తగ్గట్లు ఏ జంతువుకు తగ్గట్లు ఆ జంతువుకు స్థలం అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం బోర్డ్స్ పెట్టారండి. మనకు తెలియకపోయినా అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ సైడ్ ఏముందో చూడాలి. ప్లస్ అయితే బాగుంది. ఇటు ఏదైనా ఉంటుందేమో అని చూడడానికి వెళ్తున్నామండి. ఇక్కడ ఒక టైగర్ కనిపించింది. మా చిన్నోడు చూద్దామంటే అక్కడికి వెళ్ళిన వీడియోలో పడలేదు. ఇటు సైడ్ ఏముంటుందో చూడాలి ఒకసారి. ఇక్కడ వచ్చేసి పెంగ్విన్స్ ఉంటాయంట. చూడాలి. ఎంట్రన్స్ అటొకటి ఇటొకటి బొమ్మ పెట్టారు చూడండి. ఇదేనండి మొత్తం పెంగ్విన్స్కి మొత్తం బిల్డింగే పెట్టారండి. ఎందుకంటే అవి వాటర్లో ఉంటాయి కదా, బయట ఎంత మళ్ళీ బయట సైడ్ అవి ఎగురుకుంటాయి, ఎట్లా కొంచెం జంప్ చేసుకుంటూ పోతాయి అని బిల్డింగ్ లెక్కన పెట్టినట్టున్నారు. చూడండి స్టార్టింగ్లో అక్టోపస్ పెట్టారు. అక్కడ కూడా ఫొటోస్ వాళ్ళు దిగుతున్నారు. కాకపోతే నైట్ టైంలో లైట్స్ పెడతారు అనుకుంటా. లైట్స్ లేవు, వాటి నార్మల్గానే పెట్టారు. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోవాలి. మన ఇట్లా ఎవరు అడగడండి, మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎవరు కూడా మనం ఎందుకు వెళ్తున్నారని అనరు. మనం అక్కడ స్టార్టింగ్లో టికెట్ తీసుకున్నామా సరే అంతే, ఇక ఎవరు ఏమనరు, డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి పెంగ్విన్స్కి ఎంత బాగుందో. రాళ్ళతోటి సముద్రం దగ్గరనే అవి ఎలా ఎంజాయ్ చేస్తాయో వాటికి కూడా ఇందులో అలానే ఎంజాయ్ చేయడానికి అన్ని తీరులో పెట్టిండ్లండి. చూడండి అవి ఎలా చూస్తున్నాయో, ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయండి. వీటికి కూడా అద్దం పెట్టిండ్లండి. ఇవి ఎగిరిపోతాయి కదా, సేమ్ జంతువులను నమ్మరాదు కదా, కొన్ని జంతువులు నమ్మరాని జంతువులను ఇలా పెట్టారండి. ఇలా మనము అవి చూసేసి ఇట్లా వచ్చేస్తే మన క్యాంటీన్ ఉందండి, ఫుడ్ క్యాంటీన్. ఇక్కడ తినేవాళ్ళు తింటున్నారండి. మేమైతే తినలేదు, ఎందుకులే తినొచ్చినాం కదా, మళ్ళీ బయట ఎక్కడైనా తినొచ్చు, తొందరనే వెళ్ళిపోవచ్చు, చూసుకుంటూ వెళ్ళిపోవడమే కదా. ఇక మేమైతే తినలేమండి. మళ్ళీ బాగా రేట్లు ఉంటాయండి. మనం ఇంత రేటు పెట్టడం అవసరమా? ఏదో కొంచెం ఒక ఐస్ క్రీమ్ ఏదో అడిగితేనే చాలా రేటు, 100-150 ఇలా చెప్పారండి. అనవసరం ఇందులో తినద్దు, అవసరం కూడా లేదు. వాటి చూడడానికి వచ్చినప్పుడు మనం చూడాలి, వెళ్ళిపోవాలి. ఇంకా బయట తిన్నది పోపు. ఇదంతా చూసిన తర్వాత బయట తినండి. ఇక్కడికి వచ్చేసి మనకు పక్షులు ఉంటాయంట. చూడండి ఇక్కడ బోర్డు ఉన్నది, బోర్డ్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం అన్నీ చూసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ చూడండి పక్షులు ఎంత డెకరేషన్ ఎంత బాగా చేసిల్లో. అన్ని పక్షులు ఉన్నాయండి. చిలకలు ఏమేమో చిలకలు అన్నీ ఉన్నాయండి. పక్షులు అన్నీ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఒక్కొక్కటి లైట్గా అనిపిస్తుందండి, ఎండకో దేనికో. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పక్షి ఉంది. ఈ నేమ్స్ తెలియదండి. అన్నీ తెలుసుకోవాలంటే ఇక మనకు తెలియదు కదండి. కొన్ని తెలిసి కొన్ని తెలియవు. ఇగో చిలకలు అయితే మొత్తం కట్టెని కొరికి పెట్టినాయండి. చూడండి మనకు మక్క కంకిలు ఎట్లా కొరికి పెడతాయో అన్నీ అట్లా చిలకలని కొరికి అట్లా కట్టెని కొరికేసి పెడుతున్నాయండి. చిలకల పని అదే కదండి. మంచి కొంచెం మూతుంటుంది, కొంచెం నోరు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మొత్తం తినేసుకుంటా రంధ్రాలు వేసుకుంటూ ఉంటాయండి. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడ కూడా పక్షులు ఉన్నాయి చూడండి, పైన కింద మొత్తం అవేనండి. కొంచెం క్లారిటీగా కనిపిస్తలేదు ఫోన్లో.
మొత్తం పక్షులేనండి, రకరకాల పక్షులు ఉన్నాయండి. చూడండి, ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. చూసుకుంటాను పక్షులను చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మా చిన్నోడు చూడండి మాకన్నా ఫాస్ట్గా వచ్చేసి ఇక్కడ ఎక్కేసేయండి పైకి. మా ఆయన ఎలానో తీసాడండి. మా చిన్నోడైతే చాలా గాలి అండి, గాలి పురుగు. వచ్చేసి తాంబేర్లు ఉన్నాయి, పాములు ఉన్నాయంట. నాకైతే అసలు చూడాలనిపించలేదు. ఇక్కడ సైడు మొత్తం అద్దాలతో చూపిస్తే మంచిగా అనిపించదు కదండి. కొంచెం ఫస్ట్ ఇంట్రెస్ట్ అనిపించింది, తర్వాత కొంచెం అలానే ఇక అద్దంలా చూడడం ఏం చూస్తావులే అనిపించేసి వెళ్ళిపోతున్నాను. చూడకుండా వీడియో తీయకుండా. మొత్తం పాములు అవే ఉన్నాయంట. ఇక్కడ వచ్చేసి క్రొకడైల్స్ ఉంటాయంట, ముసళ్ళు. చూడాలి, పైకి ఎక్కుదాం ఒకసారి. ఇక్కడ సైడు క్రొకడైల్ బొమ్మ ఉందండి, ఎంత బాగుందో చూడండి. దాని మీద ఫోటోలు కూడా దిగచ్చు. ఇక్కడ వచ్చేసి పైనుంచి ఓపెన్ ప్లేస్ అండి, మొత్తం ఎంత బాగుందో చూడండి. ఓపెన్గా చాలా అంటే చాలా బాగుంది. వాటికి వాళ్ళు అవి ఎలా ఎంజాయ్ చేస్తున్నాయో చూడండి ఒకసారి. కిందికించి క్లియర్గా కనిపిస్తాయంటే కిందికి వచ్చి చూస్తున్నామంటే అద్దాలకించి చూడండి. అద్దాలు ఎంత బాగున్నాయో, అవి ఎలా ఎంజాయ్ చేస్తున్నాయి చూడండి. ఇక్కడ మొత్తం క్రొకడైల్ బొమ్మలు, ఫిష్ని తిన్నట్లు అవి ఇవి బొమ్మలు ఉన్నాయండి. చూడండి ఒకసారి ఎంత బాగుందో వాటర్ ఫాల్. ఇదంతా అదేనండి, ఒక లోపల పెట్టేశారు. ఎంత బాగుందంటే అంత బాగుందండి. మనం అడవిలో ఉన్నట్టే అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ రాణిబార్గ్ పార్క్ అంతా బాగుందండి. బొంబాయి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రాణిబార్గ్ పార్క్ చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి అక్కడ క్రొకడైల్ అటు ఇటు తిరుగుతుంది. ఇక్కడ కూడా వాటర్ ఫాల్ అన్నీ ఎంతోమంది వస్తున్నారండి ఇక్కడికి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ ప్లేస్ చూడండి ఒకసారి, చూసేయండి మొత్తం ప్లేస్ని. ఇక్కడ చూడండి, దాని ముసలి నోరు ఇంత పొడుగ్గుందండి. నేను టీవీలో చూసినప్పుడైతే ఇంత గమనించలేదు. రియల్గా చూసేసరికి అంటే అబ్బా దీని మూతి ఇంత పొడుగ్గుందా అనిపించిందండి. మొత్తం దీని బొమ్మలు కూడా అలానే ఉన్నాయండి సేమ్. చూడండి ఇంకో రెండు ఉన్నాయండి ముసళ్ళు, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. ఇంకో కొంచెం ముందుకెళ్తే ఏముందో చూడాలి. ఇక్కడ నీటి పక్షులు ఉన్నాయంట, చూడాలి లోపల ఏమేమి పక్షులు ఉన్నాయి. అన్ని నీటి పక్షులే ఉంటాయండి. చూసేయండి ఒకసారి. ఇక్కడ ఎటు చూసినా మనకు అడవిలో ఉన్నంత ఫీలింగ్ మాత్రం చాలా బాగుందండి. ఎటు చూసినా మనం అడవిలో తిరుగుతున్నట్టే. అవి ఒక డెకరేషన్, కట్ట డెకరేషన్ మొత్తం చూస్తే మాత్రం మనం అడవిలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం అవే పక్షులు ఉంటాయండి. కాకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది, గబ్బు స్మెల్ వస్తుందండి. ఇక వాటికి అంత మంచిగా ఉండదు కదా టాయిలెట్ వెళ్ళడం అవి ఇలా అని. ఇక మంచి అనిపించలేదు, తొందరగా వెళ్ళిపోవడం అనిపించింది. తొందరగా వెళ్ళిపోయినాం. ఇక్కడ చూడండి చైన్లు చూడండి, మనకి ఇదే దారి, చైన్స్ దారి. చాలా బాగుందండి చూడండి. మనకు నిజంగా ఫీలింగ్ మాత్రం చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ బ్యాడ్ స్మెల్ తప్ప బాగానే ఉందంతా. ఇక్కడ మాత్రం బ్యాడ్ స్మెల్ వచ్చింది అంతే. మొత్తం నీళ్ళల్లో ఉండే పక్షులే ఉన్నాయండి, మొత్తం అవే చూడండి, మొత్తం అవే ఉన్నాయి. ఇక మనం చూసేసి తొందరగా వెళ్ళిపోవాల్సిందే అంతే. ఇక్కడ ఉండలేము ఇక్కడ మాత్రం. సరే వెళ్ళిపోదామండి. ఇట్లనే మనం చూసుకుంటా స్ట్రైట్గా వెళ్ళిపోవడం ఎక్కడైనా. తర్వాత వెళ్ళిపోగా మనకి ఎక్కడనో ఒక తర అన్నీ కనిపిస్తాయి. మనం అక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోవడం అన్నీ చూడడానికి. చూడండి ఇక్కడ మాత్రం అన్ని డెకరేషన్ మంచిగా ఉన్నాయండి, మాత్రం రియల్ చెప్తున్నా. చూడండి కింద చూడండి, వాటి టాయిలెట్స్ అంతా గబ్బు ఉంది, అందుకే బ్యాడ్ స్మెల్ వస్తుంది. మళ్ళీ మనకు చైన్స్
పక్షులు చూసిన తర్వాత మనకు బయటకు వెళ్ళే దారి కనిపిస్తుందండి. మనం వెళ్ళాల్సిందే అంతే. ఇక తిరగాలనుకుంటే ఇక తిరగచ్చు, బయటకు వెళ్ళే బదులు ఇంకా లోపలనే మొత్తం తిరగచ్చండి, మనకేం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మాకు టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మాత్రం 2:30 అవుతుందండి. చూడండి జనాలు అయితే ఇప్పుడు పుట్టలు వచ్చిళ్ళు, బాగా పెద్ద లైనే ఉంది. ఈ టైంలో మాత్రం రాకండి, ఖచ్చితంగా నేను చెప్తున్నా. మార్నింగ్ రండి రావాలనుకునేవారు. నా వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్.